ఒక 40 మంది, 30 మందిలాగా ఉన్నారు. వాళ్ళందరూ గుణపాలు, కర్రలు, కత్తులు పట్టుకొనొచ్చి ఇంటి మీద దాడి చేసి, మొత్తం ఇనప గేట్లన్నీ గుణపాలతోటి కట్ చేసి, డోర్‌లేవైతే ఉన్నాయో గుణపాలతోటి శుభ్రంగా పిప్పి పిప్పి చేసేసి, ఇంట్లోకి చొరబడి వెనకతలున్న డోర్లు కూడా మొత్తం తీసేయడం జరిగిందండి. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. నీ పిల్లలు, నువ్వు, నీ భార్యే, నీ భర్తే హరి, ముసిరాన హరి టీచరే మమ్మల్ని పంపించారు. ఈ ఇల్లంట ఈ ఇల్లు అమ్మేశారు మాకు. మీరు వెళ్ళిపోండి ఇంట్లో నుంచి, నీ పిల్లలు నువ్వు వెళ్ళిపోండి అనేసి అన్నారండి. నేను వెళ్ళనండి, నేను ఇక్కడే ఉంటాను. ఇది నా ఇల్లండి. నేను 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను ఇక్కడే అతను ఉంచారు. ఇది మా ఇల్లండి. నా భర్త, నా పిల్లలు, నేను ఇక్కడే ఉంటున్నాం. మాకేవో చిన్న మనస్పర్ధలు ఉన్నంత దీంట్లోని మమ్మల్ని ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోమనడానికి, ఆయన ఇల్లు అమ్మేసుకోవడానికి అవ్వదండి. మేము ఇక్కడే ఉంటామండి అన్నా కూడా ఆ గూండాలు శుభ్రంగా తోసేయడం జరిగిందండి. కత్తులతోటి కూడా అటాక్ చేయడం కూడా జరిగిందండి. ఇలా జరిగిన తర్వాత నేను 2 టౌన్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి ఆయన మీద, గొలగాని రమేష్ గారి మీద. ఆయన ఎవరో కూడా మాకు తెలీదు. ఇలాగ 30 మంది, 40 మందితోటి ఇంటి మీద అటాక్ చేశారు. మొత్తం డోర్లన్నీ కట్ చేసేసారని 2 టౌన్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాను. 112కి కూడా డయల్ చేశాను.